కూటమి ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరాచకానికి పాల్పడిందని మండిపడ్డారు పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా విజయావకాశాలు తనకే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోందన్నారు. ఫలితాలపై రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో స్పష్టత వస్తోందంటున్న లక్ష్మణరావుతో గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ అంటే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఇప్పుడే లోపలికి వెళ్ళి పూర్తిగా పరిశీలించి వచ్చారు. సార్, లోపల ఏం జరుగుతుంది, ఎలా ఉంది? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘమైంది, మీకు కూడా తెలుసు. పైగా ఈసారి 2,40,000 ఓట్లు పోలైంది. తొలి దశలో పోలైన ఓట్లన్నింటినీ కూడా కట్టలు కడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. ఈ సాయంత్రం 4 దాకా జరుగుతుంది. రెండవ దశలో ఈ కట్లని ఓడదీసి వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్ని కౌంట్ చేస్తారు. ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ ఇది బహుశా ఈరోజు అర్ధరాత్రి తెల్లారుజాము దాకా పెట్టు. మూడో దశలో అప్పుడు ఈ 25 మంది అభ్యర్థులకి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. కాబట్టి రేపు ఉదయం 10-12 దానికి అప్పటికి ఏదన్నా ఫస్ట్ ర్యాంక్స్ రావడానికి అవకాశం ఉంది. కూటమి అభ్యర్థికి పీడీఎఫ్ అభ్యర్థిగా నేను తీవ్రమైన పోటీ ఇచ్చాను. ఇది భరించలేక అధికార పక్షం తీవ్రంగా 27వ తారీఖు మీకు తెలుసు పోలింగ్ రోజున అనేక అక్రమాలకి పాల్పడింది. మా పోలింగ్ ఏజెంట్లని అనేక చోట్ల, ముఖ్యంగా దుర్గి, వెల్దుర్తి, బెల్లంకొండ ఇలాంటి మండలాల్లో మా ఏజెంట్లను బయటికి నెట్టేశారు పల్నాడు ప్రాంతంలో. అలాగే అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లో ప్రవేశించి ఈ కూటమి అభ్యర్థికి వాళ్ళు దొంగ ఓట్లు వేయటం, కొన్ని చోట్ల రిగ్గింగ్ కూడా చేయటం అనేది జరిగింది. ఉదాహరణకు కారంపూడి అనే మండలంలో 91% ఓట్లు పోలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 91% పోల్ అవటం ఇంతవరకు చరిత్రలో ఎక్కడ లేదు. దాచేపల్లిలో 88% పోలైంది. ఇంకా అనేక వాస్తవంగా ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక 65% అది జెన్యూన్ ఓటింగ్ అని. కాబట్టి వీళ్ళంతా కూడా అక్రమాలకు తెరదీశారు. లక్ష్మణరావు అయితే ఒకటే చెప్తున్నారు, పూర్తిగా తెలుగుదేశం మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, పూర్తిగా మా ఏజెంట్లను కూడా లాగేసిన పరిస్థితి. అయినా సరే ప్రజలు మాతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.